హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాడ్స్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. సంచలన వార్త ప్రత్యేక కథనం. ఆక్రమణల వెనుక ఎర్రన్న గ్యాంగ్ దందా. వాసవి హైట్స్ కాలువల కబ్జాపై హైడ్రా విచారణ. అక్రమ కాలువ ఎర్రన్న అక్రమ కబ్జా. ఇక చూడాలి ఎట్లుందో కథ చూడాలి. 11 ఎకరాల భూమిలో భారీ ఆక్రమణలు. వాసవి హైట్స్ లో రెవెన్యూ అధికారులు. ఎర్రన్న నేను శుద్ధపూసని, నాకు ఏమీ తెలియదు, ఎర్రన్న అంటున్నాను అనమాట. నాకు ఏం తెలియదు, నేను ఏం తప్పు చేయలే అని చెప్పేసి. ఆధారాలు ఉన్నాయంటే తూనిగ కబుర్లే. ఇరిగేషన్ డిఈ అక్కడ కాలువనే లేదండి అంటూ కసుబుసులాడుతున్నాడు అనమాట. ఏడా బండారం అంతా బయట పడితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు అంతా లాగుతాం మేమేం ఊకోం. మీరు చెప్పింది వినుకుంటా చెవులేం పువ్వులు పెట్టుకోలేదు. ఈనాడు అధికారుల పనితనం ఎట్లుంది, మా జర్నలిస్టుల పనితనం, రిపోర్టర్ల పనితనం, మా పత్రికా పనితనం ఎట్లుందో మేము చూపిస్తాం. ఎట్లెట్లా కబ్జాలైంది ఈనాడు ఉన్నటువంటి ఇక్కడ గ్రామాల చుట్టుముట్టు వెంచర్లు ఎక్కడెక్కడైనాయి, ఆ జాలాల కబ్జాలు ఎట్లా అవుతున్నాయి, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఎట్లా భజన చేస్తున్నారు, పైసలు ఇస్తే కబ్జాలు చేసే వాళ్ళకి ఎట్లా ఒత్తాస పలుకుతున్నారు, ఇవన్నీ మేము బయట పెడతాం. 5,600 చదరపు గజాల గ్రీన్ బెల్ట్, 250 గజాల ఖాళీ స్థలం కనుమరుగు. కాలువలు డొంకలు మిగిలిన అధికారులు రియటల్ వాళ్ళతో కూటమి అనమాట. మొత్తం అందరితో కలిసి వీళ్ళు ఒక కూటమిలాగా ఏర్పడతారు అనమాట. కబ్జాలు చేసేటోళ్ళు ఎంతమంది కబ్జాలు చేస్తే అంత మంచిది అనమాట అధికారులకు. గ్రామస్తుల నిరసన. హైడ్రా ద్వారా న్యాయం కావాలని డిమాండ్. హైడ్రా వేటు వాసవి హైట్స్ ఎర్రనకు తాకేనా, ఏసీబీ విచారణ జరిగేనా, వేచి చూడండి. సంచలన వార్త ఎపిసోడ్ 8లో 8 కాదు, ఇంకెనిమిది వేస్తాం, మళ్ళీ కూడా 8 వేస్తాం. మొత్తానికి న్యాయం జరిగే వరకు అయితే మేము పోరాటం చేస్తాం. ప్రజలు కూడా మా పక్షాన ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి సాక్ష్యాధారాలు కొన్ని ఏళ్ల తరబడి, ఈ అధికారులు నిన్నమని వచ్చినటువంటి అధికారులు కొన్ని సంవత్సరాల తరబడి నుంచి కాలువ ఉంది. ఈ కాలువ ద్వారా ఎన్నో పంటలకు నీళ్ళు అందినాయి. కాబట్టి ఖచ్చితంగా కాలువను కాపాడాలి, పునరుద్ధరణ పనులు చేపట్టాలి. దీనికి ఈ అధికారులు, ఈ కబ్జాలు చేసే వాళ్ళకి, వీళ్ళందరికి సహకరించేటటువంటి అధికారులు మొత్తం సస్పెండ్ చేయాలి. వరుస కథనాలు సంచలన వార్తా పత్రిక ద్వారా ప్రజల కోసం ఈ కాలువలు, ప్రభుత్వ భూముల ఆస్తులను కాపాడడానికి వరుస కథనాలను మేము ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాము. కాలువలు డొంకలు మింగినేను శుద్ధ పూసలని అంటున్న ఎర్రన్న దందాకు రెవెన్యూ ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల వత్తాసు. ఆధారాలు ఉన్న తూనిగ కబుర్లు చెబుతున్న కోదాడ రెవెన్యూ అధికారులు. తనకేమీ పట్టినట్లుగా అక్కడ కాలువ లేదండి అంటూ కసుబుసులు ఆడుతున్న ఇరిగేషన్ దిగి నాడు నేడు ఏసీబీ చిక్కనున్న ఫైల్. నాటి ప్రజాప్రతినిధుల అక్రమ అధికారుల అండదండలతో వెలిసిన వెంచర్ అని జిల్లాలో గుసగుసలు. ఇప్పటికైనా వాసవి హైట్స్ లో జరిగిన అక్రమాలకు విచారణ జరుగున, హవలాపురం ప్రజలకి న్యాయం జరుగునా. ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ అక్రమాల వెనుక ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. ఈ అధికారులు ఎవరెవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సో మొత్తం అంతా బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆలస్యమైన ప్రజలకైతే న్యాయం జరుగుతుంది, ఇది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా మా పరంగా మేము ఏ విధంగా ఏం పనులు చేయాలి, ఏ ఫైల్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏ సాక్ష్యాధారాలు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మేము మా పని మీద మేము ముందుకు వెళ్తూ ఉంటాం. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తమకు పొత్తులతో కలిసి రాదని, కుదరదని వ్యాఖ్యానించారు. గతంలో తాము కొన్ని చిన్న తప్పులు చేశామని తెలిపారు. అప్పుడు ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగిందని, గతంలో జరిగిన తప్పులపై అధ్యయనం చేశారని అన్నారు. లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. ఈసారి వచ్చేది బీఆర్ఎస్ సేనని, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా యాతనపల్లిలో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. అన్ని పథకాల్లో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఆ నలుగురు గొప్ప సీఎంలు. సో మొత్తానికి మరలా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్పు చేసుకుంటాం. సో గతంలో మేము చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ ఈసారి జరిగేటటువంటి మరలా అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో పక్కా వచ్చేది టీఆర్ఎస్ పార్టీయే, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకోరు. సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కి కన్వర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని మేము పరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మొత్తం అయితే తప్పులు అయితే తెలుసుకున్నామని చెప్పేసి అంటా ఉన్నారు కేటీఆర్ గారు. సో తప్పు తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది, కానీ ఈనాడు అదే పవర్తోని ముందుకెళ్తే మాత్రం అందరిని కలుపుకొని ముందుకెళ్ళి రాజకీయ పరంగా ఎట్లెట్లా ముందుకెళ్లాలో అవన్నీ
నేర్చుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇచ్చేటటువంటి హామీలు కూడా నెరవేర్చేటటువంటి హామీలు ఇవ్వాలి. చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బులు తొలగి చంద్రుడు మళ్ళీ ఉజ్వలంగా ప్రకాశిస్తాడు. డీలిమిటేషన్తో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 179కి, పార్లమెంట్ స్థానాలు 28కి పెరుగుతాయి. ఇతర రాష్ట్రాల్లో పార్టీలు వస్తాయంటే కాదనలేం. గతంలో మేము కూడా మహారాష్ట్రకు వెళ్ళాం కదా. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. మేధావులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం లేదు. నలుగురు సీఎంలు చరిత్రలో నిలిచిపోయేలా పాలించారు. వాళ్ళే ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్. సో మొత్తానికి ఈనాడు ఆ నలుగురిని కలుపుతూ వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఆ, ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, అదేవిధంగా వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ అని చెప్పేసి కేటీఆర్ అన్న గారు చెప్పుకొచ్చారు అనమాట. సో ప్రజలు చెప్పుకోవాలి, మనకి మనం చెప్పుకోవడం కాదు. సో చేసినారు, కేసీఆర్ గారు చేసే వరకు చేసినారు. కానీ కొన్ని తనకు గైడ్ చేసేటటువంటి వాళ్ళు యొక్క సంక్షేమ పథకాలు ఇష్టానుసారంగా చెప్పడంతో, ఇవ్వకపోవడంతో ఏడ మైనస్ పడ్డది, ఎట్లా పడ్డదో అంత తెలిసిన సంగతి. సో కాబట్టి మరలా తప్పుని సరిదిద్దుకుంటున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారో చూడాలి. సో మొత్తం మీద ఇది ప్రజల ఈరోజు సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు.